రాకెట్ రాఘవ అంటేనే క్లీన్ యూజ్ సర్టిఫికెట్ అనే పేరు. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఆయనకి 2 భార్యలు. మిగతా స్టోరీ స్కిట్ లోనే చూడండి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ వైఫ్స్. అక్క, ఆయన ఏమన్నా ఫోన్ చేశారా? నాకెందుకు చేస్తాడే, పాత పిల్లని కదా. ఫోన్ చేసినా ఏమన్నా కొనిచ్చినా నీకే కదనే. ఏంటని ఇంకా రావట్లేదు? Come on, my dear. పెద్ద డార్లింగ్, చిన్న డార్లింగ్. ఏంటండి మీరు ఈ రోజు కూడా లేట్ వచ్చారు? ఈ రోజు మన పెళ్లి రోజు, మర్చిపోయారా? వావ్, ఈ రోజు మన పెళ్లి రోజా? హ్యాపీ వెల్డింగ్ డే, హ్యాపీ వెల్డింగ్ డే. ఇగో లాంగ్వేజ్ చూడకూడదు, డెప్త్ చూడాలన్నమాట. ఇంతకు ముందు మీ అక్క మ్యారేజ్ డేకి మీ అక్కని యాత్ర తీసుకెళ్ళా. ఇప్పుడు నీ మ్యారేజ్ డే. అవును, నిన్ను యాత్ర తీసుకెళ్ళమంటావా? తీసుకెళ్ళి తీసుకెళ్ళు. యాత్రలుగా తీసుకెళ్ళి పోయినసారి నాకు గుండు చేయించావు కదా, దీనికి కూడా తీసుకెళ్ళి గుండు చేయించు. దీని తిరుగుబాటు మొత్తం తగ్గిపోద్ది. నేను యాత్రలోకి రాను, నన్ను రెస్టారెంట్ తీసుకెళ్ళండి. వద్దమ్మా, రెస్టారెంట్ వెళ్తే బాగా ఖర్చులు అయిపోతాయి డార్లింగ్. ఓ పని చేద్దాం. ఏంటండి? మన వెల్డింగ్ డే సెలబ్రేషన్స్ మనం ఎక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే ఓకే. నువ్వేం చేస్తావు అంటే మందు సోడా కలుపు. ఏ పెద్ద డార్లింగ్, నువ్వేం చేస్తావు అంటే ఆమ్లెట్ వేసురా. దీనికేం తక్కువ లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలమ్మా? రిలేషన్ కావాలి సార్. రిలేషన్ కావాలా? కట్టు ముగుడిని ఎదురుగుండా ఉన్నాయని వచ్చి అడిగితే ఎన్ని గుండెలు రా నీకు? అంటే ఇంట్లో ఇద్దరు, నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకోటి కావాలని పిలిపించారా మీరు? ఏంటండి మీరు ఇలా మాట్లాడతారు? మన పెళ్లి రోజు అండి ఈ రోజు. పెళ్లి రోజు మాట్లాడుతున్నా? అసలు నేను ఎప్పుడు ఇలా మాట్లాడానే? పాపం జబర్దస్త్ మొత్తంలో మంచిగా మాట్లాడేది నేను ఒక్కడే పేరుంది. ఎవడాడు? ఎవరు రమ్మన్నారు చెప్ సార్. నేను అలాంటి కాదు సార్. అవో, నువ్వు అలాంటి కాదు అంటే ఇలా అలాంటి. ఎవరే? ఎవరు పిలిచారని చెప్పండి. ఏంటండి మాటలు? ఎవడ్రా నువ్వు? జనాభా లెక్కల కోసం వచ్చాను సార్. అబ్బా, ఈ కన్ఫ్యూజన్ అమ్మా అనవసరంగా. ఇప్పుడు చూడు తమ్ముడు, చెప్పండి. తమ్ముడు అంటే ఈడ అడ్వాన్స్ అయిపోతాడు. ఇంకా బామ్మరిది ఇప్పుడు జనాభా లెక్కలు రాసుకోవడం వచ్చా, అంతేనా? అవును సార్. ఏం కావాలో అడుగమ్మా, చెప్పేస్తాను. అలాగే సార్. ఎస్ సార్, మీ పేరు సార్? మురారి. మురారి. ఓకే. అమ్మగారి పేరు సార్? నారి. వావ్, బాగుంది. బాగుందా? తీసుకెళ్ళిపోతావా? నేను చెప్పింది పేరు బాగుంది అన్నాను సార్. అబ్బా, పూర్తిగా మాట్లాడరా, కోల్డ్ లాంగ్వేజ్ వద్దురా. చిన్నమ్మ గారి పేరు సార్? నారి. బాగుంది సార్. నేను చెప్పింది పేరు గురించి సార్. సార్ అదేం సార్, ఇద్దరు పేరు నారి నారి పెట్టుకున్నారు? అదే ఇప్పుడు ఏం లేదమ్మా, కన్ఫ్యూజ్ ఉంది కదా. అవును సార్. అందుకే నేను పెద్దనారి, వృద్ధనారి. వృద్ధనారి కాదురా, పెద్దనారి, చిన్ననారి అని పిలుతుంటాను అనమాట ముద్దుగా. మీ పిల్లల గురించి చెప్పండి సార్. పిల్లలు మొత్తం 200 మంది అమ్మా. ఆడోళ్ళు 50 మంది, అబ్బాయిలు 150 మంది. అదేంటి సార్, నేను మీ పిల్లల గురించి అడిగాను సార్. మీకు 200 మంది పిల్లలా? అంటే ఇది చివర కాన్వెంట్ నడుపుకుంటున్నాం, అందులో ఉంటారు వాళ్ళ పేర్లు. సార్, నేను స్కూల్లో ఉన్న పిల్లల గురించి కాదు సార్ అడిగింది. మీకు ఎంత మంది పిల్లలని అడిగాను. మాకు అంత అదృష్టం ఎక్కడిది? మాట్లాడుతున్నా తమ్ముడు. సార్ మళ్ళీ తమ్ముడు అంటే బామ్మరిది. ఇప్పుడు పిల్లలు ప్రస్తుతానికి ఇంకా లేరమ్మా, అంటే వాళ్ళు పుడతారా? ఇప్పుడు రేపు ఎల్లుండి పిల్లలు పుడతారు కదమ్మా. అంత ఫాస్ట్ గా ఎలా పుడతారు సార్? రేపు ఎల్లుండి అంటే 24 hours లో ఇన్స్టెంట్ బేబీలు కాదమ్మా, ఫ్యూచర్ లోనే అర్థం అనమాట. వాళ్ళు పుడతారు కదా, వాళ్ళ పేర్లు ఇప్పుడే చెప్తారు, రాసేసుకో పేర్లు. అదే అబ్బాయి పుడితే నాగబాబు. నాగబాబు.
అదేంటి సార్? అంటే పెద్దోళ్ళు పేర్లు పెట్టుంటే కలిసి వస్తాం. కలిసి వస్తుంది. బాగుంది సార్, బాగుంది. అమ్మాయి పుడితే రోజా. అందరూ అలాగే అనుకుంటారు, ఆ పేరు పెట్టను. ఎందుకంటే ఆవిడ కాలర్ పెట్టుకునేట డాన్సింగ్ లేడీ అన్నమాట. అని చక్క రశ్మి అని పెడతా. రష్మి. Yes. ఎందుకు సార్? నవ్వమంటే నవ్వుతుంది, చెప్పమన్నది చెప్తుంది అనమాట. పైగా బట్టలు కూడా పెద్ద ఖర్చు ఉండదమ్మా, ముద్దుగా ఉంటది. ఆ అమ్మాయి కాదే, ఆ ముద్దుగా ఉండేది మా అమ్మాయి. సార్ ఆ. పెద్దమ్మ గారికి 40 సంవత్సరాలు ఉంటాయండి. బుద్ధిగా ఉందా లేదా నీకు? లేడీస్ వయసు ఆడకూడదు, దగ్గర చంపేస్తారు. సారీ సార్, తెలియక అడిగాను. ఆ. ఓకే సార్, ఆ. ఇప్పుడు 2 పెళ్లి చేసుకున్నారు కదా సార్? అవును. ఎలా చేసుకున్నారు సార్ 2 పెళ్లిళ్ళు? అది చాలా పెద్ద కథ బామ్మరిది. ఏంటంటే అప్పట్లో ఒకసారి నా డార్లింగ్ నేను యాత్ర వెళ్ళాను ట్రైన్ లో. నాకు రిజర్వేషన్ అయింది కానీ నా డార్లింగ్ కి రిజర్వేషన్ అవ్వలేదమ్మా. అప్పుడు పక్క సీట్ లో చిన్న డార్లింగ్ కూర్చుంది. ఎండ్ సీట్ ఇమ్మంటారంటే ఇచ్చింది. అప్పుడు ఈ డార్లింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఎక్స్క్యూజ్ మీ, నేను మీ గురించి ఏం చేయగలను అని అడిగింది. ఏం చేయొద్దండి, ఏదైనా షేర్ ఉంటే గిఫ్ట్ గా ఇవ్వండి అని ఇచ్చేసింది. చీకట్లో రైలు వెళ్ళిపోతుందమ్మా. సార్ చీర చూసి మా ఆవిడ అనుకుని పట్టిస్తున్నాను. పట్టేస్తుంటే గోల్ పెట్టేసింది, జనాలు అందరు నన్ను పట్టేస్తున్నారు. తర్వాత ఏమైంది సార్? పెళ్లి అయింది. మీరు జనాభా నియంత్రణ కోసం ఏం చేస్తున్నారు? అసలు ఏం చేయట్లేదు. చెప్పండి, మీరు చెప్పండి. మా ఆయన పెద్ద చెక్కగాడు, చెప్పండి. ఇది ఇక్కడ రాసులు ఉంటాడు, ఆఫీస్కి వెళ్ళి టిక్కు 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 కంప్యూటర్ లో టైప్ చేస్తాడు, నెట్ లో పెడతాడు, ప్రపంచం అంతా వెళ్ళిపోయి అందరూ ఇది చెక్కగాడు చెక్కగాడు అని. ఏంటండి పెళ్లి రోజు ఇలా మాట్లాడతారు? ఇలాంటి నేను ఎక్కడ మాట్లాడాను? అసలు అంటే జబర్దస్త్ లో నాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఉంది. దాన్ని మీరు ఏ సర్టిఫికెట్ గా మార్చేస్తున్నారా? రేయ్, ఏంట్రా నువ్వు? ఏదో ఇంటికి గెస్ట్ వచ్చాడు కదా అని చెప్పి అప్పటి నుంచి చూడుకుంటుంటే బాగా చేసినవా? పెద్దమ్మ గారు మళ్ళీ కొట్టారు, చిన్నమ్మ గారు ఇంత ముందుకే కొట్టారు. ఓకే పెద్దమ్మ సార్ మొత్తం రాస్తుంటున్నావా? రాస్తున్నాను సార్. పెద్దమ్మ గారు ఎక్కడ తిన్నారు, రాస్తున్నావా? ఓకే సార్, పెద్దమ్మ గారికి ఈ రోజు నా హ్యాపీ వెల్డింగ్ డే రా. ఎంత చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ వచ్చి అగ్గిపుల్ వేస్తావరా? నో, ఐ హత్యడ్. చిన్న బార్కి వెళ్ళిపోయి అక్కడే నా వెల్డింగ్ డే సెలబ్రేషన్ చేసుకుంటా. ఒక్క నిమిషం. హలో, బాండ్రు ఓనరే రండి. షట్టర్ వేయకండి సార్, నేను వచ్చేస్తాను. చాలా పని ఉంది సార్. బాండ్రు ఓనరే వచ్చేస్తాను సార్. ఏమండి? రోజా గారు, మన బాయ్స్ ఈ మధ్య చాలా భలే డాన్స్ చేస్తున్నారు కదా. చాలా సంతోషంగా ఉంది. బాయ్స్ అన్నారు. నాకు బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇది కూడా నీట్ గానే ఉంది. బాబు నువ్వు ఎంత నీట్ గా ఉన్నావు అనేది నీకు నువ్వే కష్టపడి చెప్పుకొని బాగా చేసావు, బాగా ఎంజాయ్ చేసావు. రోజా గారి పేరు పెట్టుకోకపోవటం బతికిపోయాను. 10 ఎత్తికండి మేడం అప్పుడే. రాఘవ్ గారు, నారీ నారీ నడుమ మురారియా. ఇంక నుంచి ఎవరికి చీరలు ఇవ్వద్దండి అమ్మా. మళ్ళీ ట్రిపుల్ కార్డు మళ్ళీ మేము కొనిస్తామండి, వాళ్ళు ఇచ్చేదండి. డబ్బులు తిన్నారు కదా, సరిపోలేదు ఇంకా. చాలా నీట్ గా ఉంది, నువ్వు చెప్పుకొని అవసరం లేదు. జబర్దస్త్ లో నేను ఒక్కడే యూ సర్టిఫికేట్ తీసుకున్నావు అన్నది. చాలా చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. మీ హ్యాండ్ మూమెంట్స్ గానీ, మీ ఎక్స్ప్రెషన్స్ గానీ వెరీ నైస్. థ్యాంక్ యూ రాఘవ్ గారు. నెక్స్ట్ టైం ఏ సర్టిఫికేట్ తెచ్చుకోండి. నాకు సిగ్గేస్తుంది. అయ్యో